వెల్కమ్ టు జేపీ న్యూస్. భారత మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు. ఆయన జీవితమంతా సమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనమందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జగజ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు, ఆవార సత్యనారాయణ, మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రామచంద్రయ్య, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెంకటగిరి లెజెండ్, మన శాసనసభ్యులు, స్థానిక నాయకులు కురుగొండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా పార్టీ తెలుగుదేశం లీడర్స్కి, పేరు పేరున ఇచ్చేసిన తెలుగుదేశం లీడర్స్కి, పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశంలో మహనీయులు ఎంతమందో పుట్టున్నారు. ఆ మహనీయుల్లో ఒకడు మన డాక్టర్ జగజ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన భారతదేశానికి చేసిన సేవలు కూడా మనం కొన్ని తెలుసుకోవాలి. 1908లో ఏప్రిల్ 5న బీహార్లో జన్మించాడు. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించి ఆయన అభివృద్ధి కేవలం విద్యుత్తులో సాగింది. ఆయన విద్యాభ్యాసం దేంట్లో వచ్చినా డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్టే. విద్య అన్నింటినీ డెవలప్ చేస్తుందనే నిదర్శనం కూడా జగజ్జీవన్ రామ్ గారే. అదేవిధంగా ప్రపంచ రికార్డు ఉంది ఆయనకి. 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా 33 సంవత్సరాలు సుదీర్ఘమైన అనేక శాఖలు చేసిన మంత్రిగా, ఉప ప్రధానిగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఉప ప్రధానిగా చేసిన ఘనత ఆయనది. ఆయన గురించి చెప్పాలంటే 1968 నుంచి 72 దాకా 70 దాకా హరిత విప్లవం భారతదేశంలో ఏర్పడింది. హరిత విప్లవాన్ని సక్సెస్ చేసిన వ్యవసాయ శాఖ మినిస్టరు ఎవరంటే మన జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా 1970 నుంచి 74 దాకా భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్ యుద్ధంలో విజయ పదంలో నడిపిన నాయకుడు భారతదేశం తరపున ఎవరంటే జగజ్జీవన్ రామ్ గారు. రైల్వే శాఖలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చాడు. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారికి గురు బహిరంగ చెప్పిన వ్యక్తి ఎవరంటే జగజ్జీవన్ రామ్ గారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తే. దానికని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. జగజ్జీవన్ రామ్ గారు పుట్టినరోజుని రాష్ట్ర ఫస్ట్ సెలవు దినం ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జగజ్జీవన్ రామ్కి మొట్టమొదటిగా సెలవు దినంగా ప్రకటించాం. ఆయన పుట్టినరోజుని మన అన్న ఎన్టీ రామారావు ప్రపోజల్ చేశాడు ఆ రోజు కేంద్రానికి, సమానత్వ దినంగా ప్రకటించండి. ఈ రోజు కూడా కొనసాగుతుంది అది. ఈ రోజు కూడా జాతీయ దినోత్సవం, సమానత్వ దినోత్సవం ఈ రోజు మనకు. కాబట్టి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో సెలవు లేదు. మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాలిడే ఇచ్చాం మనం ఆయన గుర్తింపుగా, ఆయన చేసిన గుర్తింపుగా. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నాకు చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సార్ ఎవరు చెప్పలా,
ఆయన మీద ఉండే భక్తి, ఆయన మీద ఉండే గౌరవం, సార్ షూ తీసి ఆయనకి టెంకాయ కొట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక గొప్పతనం అది. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన నాయకులు ఎవరైనా ఈరోజు రాజకీయంలో ఉన్నారంటే ఆయనదే సెలవు. ఎందుకంటే మొదట ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కల్పించిన దాంట్లో అంబేద్కర్కి కాంగ్రెస్లో ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన. అదేవిధంగా రామారావు ఆస్ఫూర్తితో స్థానిక సంస్థల్లో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి జగజ్జీవన్ రావు గారికి చాలా సత్సంబంధం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు బాబా జగజ్జీవన్ రావు 118వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఇలాంటి మహనీయులు ఉన్నారు కాబట్టి మన దేశం కూడా మంచి అభివృద్ధిలో కానీ అన్ని రకాలు కూడా ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు ఆ రోజు బాబా జగజ్జీవన్ రావు గారు రచించినటువంటి కానీ అవన్నీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా వీళ్ళ ఫాలో అవుతూ ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటామంటే ఇలాంటి వాళ్ళని చూసి కాపాడుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులు మన దేశంలో ఉండడం కూడా ఒక గొప్పతనం చెప్పని కూడా చెప్పక తప్పదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయం 4 కాళ్ళ మీద నడుస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కూడా మన రాబోయే జనరేషన్లో కూడా వీళ్ళ గురించి తెలుసుకోవాలంటూ చాలా ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ బాబా జగజ్జీవన్ రావు గారి జన్మదిన 118వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హలో. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. ఈనాటి బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి సందర్భంగా ప్రజానాయకులు, మన ప్రీతమ నాయకులు, అన్నదాత అన్న శాసనసభ్యులు కురుమల రామకృష్ణ గారిని కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని ఆయన ఏప్రిల్ 5, 1908 బీహార్లోని ద్వంద అనే గ్రామంలో జన్మించారు. ఆయన 1928 ఆ రోజుల్లో కాంగ్రెస్ యోధుడిగా ముందు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అదేవిధంగా మనకు స్వతంత్రం రాకముందు 1946 నుంచి ఆయన మంత్రిగా పనిచేయడం, 1977, 1978 భారత ఉప ప్రధానిగా ఆయన దాదాపు 2 సంవత్సరాలు ఉప ప్రధానిగా చేయడం మనం ఎంతో గర్వకారణం. అదేవిధంగా అప్పట్లోనే ఆయన క్యాబుల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మోడీ గారు ప్రధానమంత్రి గారి నుంచి సర్పంచ్ దాకా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఆయన జన్మదినం. ఎందుకంటే కూడా ఏప్రిల్ 14వ తేదీ, ఏప్రిల్ 5వ తేదీ మాకు 365 రోజుల్లో